గాడ్ హాస్ గివెన్ us న్యూ స్ట్రెంగ్త్. మిమ్మల్ని చూస్తే నాకు నూతన బలం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రియులు ఎక్కడైనా ఉన్నారంటే ఇక్కడనే ఉన్నారని సాక్ష్యం ఇస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, వాక్యంలోకి వెళ్దాం. సో మనందరికీ తెలిసిన వాక్యమే లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. చదువుదాం. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో చదువుదాం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచున్నాడు. సో 10వ వచనం చూస్తే, అయితే ఒక దూత మరి భయపడుకుంటూ, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. కొద్ది మందికి కాదు, ప్రజలందరికీ కలగబోయే ఒక సంతోషకరమైన సువార్త. ఒక కులానికి కాదు, ఒక వర్గానికి కాదు, ఒక మతానికి కాదు, ఒక జాతికి సంబంధమైన వాక్యం కాదు. ఏమని అంటుందా దూత? ప్రజలందరికీ. సో ఈ భూలోక మండలంలో ఉన్న ప్రజలందరికీ కలగబో ఒక మంచి వార్త మీ దగ్గరికి మేము తీసుకొని వస్తున్నామని ఆ దూత ప్రజలతో మాట్లాడుతూ 11వ వచనం చూస్తే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. సో దావీదు పట్టణమందు ఎవరు జన్మించారంట? యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు. ఆ జన్మకు యొక్క కారణం ఏంటి? 13వ వచనం చూస్తే, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కానీ స్తోత్రాలు తెలియపరుస్తున్నారు. ఇక్కడ 14వ వచనం చూస్తే, దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము. ఇప్పుడు ఈ భూమి మీద సమాధానం ఎవరికి ఉంటుంది? దేవుడు ఎవరినైతే ఇష్టపడుతున్నాడో వారికి ఏముంటదంటే ఈ భూమి మీద సమాధానము, శాంతి, సంతోషము, నెమ్మది ఉంటుందని ఆ దూత ప్రకటిస్తున్నాడు. ఈ భూమి మీద ఎవరికి ఉంటుందంట శాంతి సమాధానం? ధనవంతుడికి కాదు. ఈ భూమి మీద ఎవరికి ఉంటుందంట శాంతి సమాధానం? ఐశ్వర్యవంతులకు కాదు, ఆరోగ్యవంతులకు కాదు. ఎవరికి శాంతి సమాధానం ఉంటుందని వాక్యం సెలవిస్తుంది? దేవుడు ఎవరినైతే ఇష్టపడుతున్నాడో వాళ్ళకి శాంతి సమాధానము, నెమ్మది ప్రకటించబడుతుంది. ఇక్కడ అందరినీ దేవుడు ఇష్టపడుతున్నాడా లేదా? ఇష్టపడుతున్నాడా లేదా? దేవుడు మిమ్మల్ని ధారాళముగా ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ చాటి చెప్పడానికే ఈ క్రిస్మస్ యొక్క సంబరాలన్నీ. ఆ ప్రేమను చాటి చెప్పడానికే దేవుని యొక్క నామములో క్రిస్మస్ యొక్క సంబరాలను మనం తెలియపరచుకుంటున్నాం. హల్లెలూయా. సో ఎక్కడ జన్మించాడు? దావీదు పట్టణమందు యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు. ఈ భూమి మీద శాంతి సమాధానము తీసుకురావడానికి జన్మించాడు. రక్షణ తీసుకురావడానికి జన్మించాడు. ఈ భూమి మీద ఎవరికి శాంతి సమాధానం ఇవ్వడానికి జన్మించాడు? దేవుడు ఎవరినైతే ఇష్టపడుతున్నాడు వారిని ఏం చేస్తున్నాడంట? దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒకసారి అందా, మా దేవుడు నన్ను ఇష్టపడుతున్నాడు. నిజంగా అంటున్నారా? నేను అన్నందుకు అంటున్నాను, మనస్ఫూర్తిగా అంటున్నారా? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అన్నాడు. ఒకసారి మనస్ఫూర్తిగా. యవన కాలంలో ఉన్నప్పుడు ఆ టైంలో కొన్ని మాటలు అంటారు కదా, ఐ లవ్ యూ అని. అదొక ఫీలింగ్తో అని అంటాం. మరి యేసుక్రీస్తు ప్రభు కూడా ఈరోజు ప్రపోజ్ చేస్తున్నారు మీకు, ఐ లవ్ యూ జీసస్. గట్టిగా ఐ లవ్ యూ జీసస్ అన్నప్పుడు జీసస్ కూడా ఏం చేస్తారు? ఆయన కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. నమ్ముతున్నారా? దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఎస్, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. కనుకనే ఆయన తన ప్రాణాన్ని మీకోసము భూమి మీద పెట్టాడంట. మనందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తన స్వరక్తాన్ని మన కోసం అర్పించారు. బలులు తీసుకోలేదు మీ దగ్గర నుంచి, బంగారాన్ని అడగలేదు, సమర్పణలు అడగలేదు, ఆస్తిపాస్తుని అడగట్లేదు, నాకు అది చేసి పెట్టు, ఇది చేసి పెట్టు అని నైవేద్యాలు అడగట్లేదు. ఒకే ఒక అడుగుతున్నాడు,
నీ హృదయంలో నాకు చోటు. ఆ చోటు అడిగే ముందు దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నమ్ముతున్నారు ఇది దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇది ఎప్పుడైతే నమ్ముతారో ప్రతిరోజు పండుగ అంట నీ హృదయంలో. ఎవ్రీ డే ఇస్ ద ఫెస్టివల్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు పండుగ. కొన్ని రోజుల్లో పండుగలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. బట్ దేవుడిని నమ్ముకుంటే, దేవుడిని నిజంగా ప్రేమిస్తే, ఆ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని నమ్మితే ఆ కష్టాల సమయంలో కూడా స్టిల్ నువ్వు పండుగనే జరుపుకుంటావు. అది నీ విశ్వాసం యొక్క తీరు. అలా ఉన్నప్పుడే నీ విశ్వాసానికి అర్థం ఉంది. అందుకే దూత వచ్చి చెప్తుంది, ఇదిగో మీ కొరకు సంతోషకరమైన సువార్త. ఎవరి కొరకు? ఒక వర్గం కొరక, ఒక జాతి కొరక, ఒక మతం కొరక, ఒక కులం కొరక, అందరి కొరకంట. సమస్త జనులందరి కొరకు ఒక సువార్తను దూతను తీసుకొని వస్తున్నాడు. ఆ సువార్త ఏంటి? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి. నేడు ఎప్పుడు? నేడు. ప్రతిరోజు నేడే, అంతేనా కాదా? సో రేపటి దినం కూడా, రేపటి దినంలో నువ్వు వెళ్ళినప్పుడు ఆ దినం ఏమవుతుంది? నేడు. అందుకే ప్రతిరోజు యేసుక్రీస్తు ప్రభువారు నీలో జన్మిస్తూనే ఉంటాడు. జన్మించడం అంటే ఒక్కొక్క రీతిలో నీలో జన్మిస్తాం. ఈరోజు నేను స్వస్థపరిచే రీతిలో జన్మించవచ్చు నీలో. రేపటి రోజు ఐశ్వర్యం ఇచ్చేవాడిగా నీలో జన్మించవచ్చు. ఎల్లుండి ఇంకా సమాధానం ఇచ్చేవాడిగా జన్మించవచ్చు. అన్ని విధాలుగా యేసుక్రీస్తు ప్రభు నీలో జన్మిస్తూనే ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? The Lord is again and again and again. ప్రతి దినము నీలో నూతన పరచబడుతూనే ఉన్నాడంట. సో ఎవ్రీ డే ఈస్ గివింగ్ పీస్. శాంతి, సమాధానం ఇవ్వటానికే యేసుక్రీస్తు ప్రభు వారు మన మధ్యలోకి వచ్చారు. శత్రువులను చంపేసే అంటే ఈరోజు నువ్వు నేను మిగిలకపోదు. మనం కూడా దేవునికి ఎవరంటే శత్రువులమే. ఎందుకు? తప్పులు చేసేవారము, పాపాలు చేసిన వారము, ఒకరిని మోసం చేసిన వారము, దేవుడు తెలియక ముందు ఎన్నో రంగాలలో పాపాలు చేసిన వారు, రకరకాల వ్యభిచారం చేసిన వాళ్ళం, రకరకాల పాపాలు చేసిన వారు. దేవునికి మనం శత్రువులే. అలాగని దేవుడు మనల్ని చంపలేదు కానీ మార్చాడు. అయిన సమాధానంతో మనల్ని మార్చాడు. మనల్ని దేవుడు ఎలాగ మార్చాడో మనము కూడా అవతల వారిని ఏం చేయాలి? అరే వీడు శత్రువు అని వారిని చంపేద్దాము, మార్చుదాము. శత్రువుని మిత్రుడిగా మార్చడమే క్రిస్మస్. శత్రువుకి దేవుని ప్రేమ తెలియపరచడమే క్రిస్మస్. That's the power of the Christmas. Hallelujah. అందరికి అర్థమవుతుందా? అందరికి అర్థమవుతుంది. హల్లెలూయా. సో కొన్ని ప్రోగ్రామ్స్లో బిజీ ఉండడం వల్ల ప్రేయర్ అనేది సరిగా లేదు. ఒకటి అనుకున్నాను నిన్న, తండ్రి నీతో సహవాసం చేయకపోతే నేను బ్రతుకుతున్నాను కదా, అది కరెక్ట్ కాదు, చచ్చిపోవాలి. సో లేచా, 1:30కి లేచా, 2 గంటలకు లేచా. 2 గంటలకు లేచి మొక్కలు మొగ్గరించి ప్రార్థన స్టార్ట్ చేస్తాను. నీకే స్తోత్రం ప్రభా, నేను బ్రతకొద్దు, నువ్వు నీతో సావాసం చేయదు నేను బ్రతుకుతున్నానంటే అది ఇల్లీగల్ బ్రతికి వద్దు. కూర్చున్నా, 2 గంటలకు కూర్చున్నా, 2:30 అవుతుంది. సరే ప్రార్థనలో గడుపుతున్నాం. కళ్ళు చేసేసరికల్లా 3 అవుతుందో 3:30 అవుతుందో అని చూసుకున్నాం. 6:30 అవుతుంది. నేనే పిచ్చున్నాను అంటే ఇంతసేపు నేను ప్రార్థనలో ఉన్నానా? ఆ విధమైన సహవాసము చేసినప్పుడే యేసుక్రీస్తు ప్రభు నీలో మరలా జన్మిస్తుంటాడు. నీలో ప్రేమను ఎక్కువ విస్తారముగా చేస్తుంటాడు. పాపం అనే చీకటి వెళ్ళిపోతుంది. నూతనమైన వెలుగు నీలో ప్రతిరోజు కలగడం వల్ల ప్రతిరోజు మీ ఇంట్లో, మీ హృదయంలో, మీ మనస్సులో క్రిస్మస్ పండుగ ప్రతిరోజు జరుపుకుంటూనే ఉంటారు. That's the power of the fellowship. Hallelujah. Hallelujah. 1 hour అనుకున్నానండి. 2కి 2:30కి స్టార్ట్ చేసి 1 hour ప్రార్థన చేసుకున్నా, అయిపోయినాను. ఫోన్ చూసారు కదా 6 అవుతుంది. డోర్ ఓపెన్ చేస్తే తెల్లారి. అంటే ప్రార్థనలో మునిగిపోయినప్పుడు మన వాళ్ళు ఎట్లుంటారంటే గంట అనుకుంటారు కానీ అది 5 నిమిషాలు అవుతుంది. రివర్స్. అరే ప్రాఫిట్ 1/2 hour అన్న ప్రార్థన చేయమన్నాడు అన్నప్పుడు 1/2 hour అనుకుంటాం. ఎన్ని నిమిషాలు అవుతుంది? కళ్ళు తెరవగానే 2 నిమిషాలు కొంతమంది. దట్స్ నాట్ ద రైట్ వే. దేవునితో ఎంత ఏకంగా నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశతో ప్రార్థిస్తూ ఉంటావో ప్రతి దినము నీకు నూతనంగానే ఉంటావు. ఏ విషయంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఆశీర్వాదముగా ఉంటావు. నిన్ను తలగా చేస్తాడు కానీ తోకగా దేవుడు చేయడు.
అప్పిచ్చువాడిగా చేస్తాడు, కానీ అప్పు తీసుకున్నవాడిగా నిన్ను చేయడు. హల్లెలూయా. ఈరోజు అప్పు తీసుకునేవాడిగా నువ్వు ఉన్నావేమో, దేవునితో సహవాసం చేయండి. ఆయన ప్రేమ ప్రతి వ్యక్తికి పంచండి. ఎప్పుడైతే ఆ విధంగా మీరు ఉంటారో, అప్పిచ్చే వారిగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడండి. This is the prophecy that I'm giving to everyone. Hallelujah. Hallelujah. Come to Isaiah chapter number 9 verse number 6. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. ఎలాగనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. సరే మళ్ళీ చదవండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. రైట్. సో యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆయన భుజము మీద రాజ్యభారాన్ని దేవుడు పెట్టాడు. భుజము మీద రాజ్యభారం అంటే ప్రజలను పట్టించుకునే భారం. అరే, ప్రతి ఒక్కరు పాపంలో ఉండిపోతున్నారు, వాళ్ళని రక్షించాలనే భారమే రాజ్యభారం. రాజ్యభారం అంటే ఏలే భారం కాదు. అందరు ఏమని అనుకుంటారు, ఎవరైనా రాజులైనా, సర్పంచులైనా, లేకపోతే ఎమ్మెల్యేలైనా, వాళ్ళకి ఆలోచన ఏముంటుంది, ప్రజల్ని ఏలాలి, ప్రజలకి డామినేట్ చేయాలి. నా మాట నేను ఒక మాట శాసిస్తే వాళ్ళు వినాలి అనేటట్టుగా ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు రాజ్యభారము అతని ఒక భుజము పైన పెట్టబడటం అంటే ఏంటి, రాజ్యభారం అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభు వారు ఒక విషయాన్ని సూటిగా ప్రజలకు చెప్తాడు. అది ఏమని చెప్తాడంటే, నువ్వు పరలోకంలో హెచ్చించబడాలంటే, భూమి మీద ఏం చేయాలా? శిష్యుల పాదములు కడగాలి, తగ్గించబడాలి. ఎప్పుడైతే భూమి మీద భోజనాన్ని పెడతావో, అవతల వాడు నీకు భోజనం పెట్టడం కాదు, కానీ నువ్వు కూర్చున్నప్పుడు, భోజన పంక్తిలో నువ్వు కూర్చున్నప్పుడు అనేక ప్రజలు వచ్చి నీకు భోజనం పెట్టడం కాదు. పక్కవారు కూర్చున్నప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళకి భోజనం వడ్డించడమే తగ్గింపు అని యేసుక్రీస్తు ప్రభువారు సాక్షాత్తుగా తెలియపరుస్తారు. ఆ తగ్గింపు ఎప్పుడైతే నీ మనసులోకి వస్తుందో పరలోకంలో హెచ్చించబడతావు. ఎప్పుడైతే పరలోకంలో హెచ్చించబడతావో దూతలు నీ హెచ్చింపుతనాన్ని చూస్తారు. ఎప్పుడైతే ఆ దూతలు నీ హెచ్చింపుతనాన్ని చూస్తుందో పరలోకంలో ఉన్న దూతలు భూలోకంకి నీ కోసం వచ్చి నిన్ను చూడాలనే ఆశతో, నువ్వు ఎవరో దానికి ఆశ కొట్టి నీ దగ్గరికి దూతలు వస్తాయంటే, ఈ రోజు అదే దూతలు మీ ఇంట్లోకి రాబోతున్నాయి. హల్లెలూయా. ఏంజెల్స్ ఆర్ డిజైర్డ్ టు సీ యు. మనం ప్రార్థిస్తాం, అయ్యా నీ దూతలను మాకు దయచేయండి, మీ దూతలు వచ్చి మమ్మల్ని కాపాడాలని. అవసరం లేదు, తగ్గించబడండి, తగ్గించుకోండి. ఏమొస్తే ఆటోమేటికల్గా ఏంజెల్స్ విల్ ఫాలో యూ. బికాస్ దూతలకి తగ్గింపు గుణం ఎలా ఉంటుందో తెలియదు. అది మనుషులలో చూడాలనే ఆశ దానికి ఉంటుంది కనుక, మీలో అది ఉంటే దూతలు మీ దగ్గరికి వస్తాయి, మీకు కావాల్సిన వాక్యాన్ని చెప్తూ ఉంటాయి. రేపటి నాడు ఏ మోసం జరుగుతుందో అది ముందే పసిగట్టి అదే దూత నీ చెవులలో ఆ స్వరాన్ని వినిపిస్తాయి. అలాంటి ప్రశస్తమైన దేవుని శక్తి అనుభవించడమే క్రిస్మస్. సో ఆ విధానం కోసమే రాజ్యభారము ఎవరిపై పెట్టాడంట దేవుడు? యేసుక్రీస్తు భుజముల పైన పెట్టాడు. మరి మీ భుజాల పైన ఏం మోస్తున్నారు? రాజ్యభారాన్ని మోస్తున్నారా, బానిస భారాన్ని మోస్తున్నారా? క్రిస్మస్ అంటే బానిస భారమును మోయటం కాదు. ఏ భారాన్ని మోయాలి? రాజ్యభారం. వీఆర్ ఆల్ ద పీపుల్ ఆఫ్ ది కింగ్స్. మనమంతా రాజులముగా, ప్రశస్తమైన వస్త్రముల చేత అలంకరించబడిన యాజకులముగా దేవుడు మనల్ని నియమించాడు. ఆ చిన్న పదాన్ని నువ్వు పట్టుకుంటే రాజ్యభారము దేవుడు నీపై మోపిస్తాడు. ఎప్పుడైతే నీ భుజముల మీద రాజ్యభారం ఉంటుందో రాజులు నీ వెంట ఉంటారు. ఎప్పుడైతే నీ భుజముల మీద రాజ్యభారము దేవుడు అంగీకారం చేత నీ భుజముల మీద పెడతాడో అనేక ప్రజలు, సైనాధిపతులు నీ దగ్గరకు వచ్చి నీలో ఉన్న వాక్యాన్ని వాళ్ళు తీసుకుంటారు. నీలో ఉన్న ఆ శక్తిని వాళ్ళు చూడటానికి దేవుని దూతలే దిగొచ్చే దినముగా ఈ దినము మీకు ఆజ్ఞాపిస్తున్నారు. హల్లెలూయా. సో ఈ భూమి మీద సమాధానం ఎవరికంట? ఇంతమందికి ఏం చెప్పి, నువ్వు ఒక వ్యక్తిని ఇష్టపడితే ఆ వ్యక్తికి సమాధానం ఉండదు. హల్లెలూయా.
అర్థం. నువ్వు ఒక వ్యక్తిని ఇష్టపడితే ఆ వ్యక్తికి సమాధానం ఇవ్వలేవండి, ఆ వ్యక్తి కూడా నీ నుండి సమాధానం రాదు. ఎంత ఇష్టపడుతున్నా కానీ దేవుని మీద ఇష్టం పెరిగే అంతగా ఇష్టపడాలి. అప్పుడు వారి మధ్యలో శాంతి, సమాధానం, నెమ్మది, సంతోషం, మనసులో రకరకాల విధములైన సంతోషాలు వాళ్ళలో వస్తాయి. మనల్ని అట్లా కాదు, దేవుని పక్కన పెట్టి ఇద్దరు ఇష్టపడతారు. అది భార్య భర్తలు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, అది ఏ ఇష్టమైన తల్లి కూతురు కావచ్చు, ఇంకేదైనా సరే, ఏ రిలేషన్షిప్ అయినా సరే, ఇష్టం మనం పడుతున్నామనంటే ఇక్కడ వాక్యం ఏమిస్తుంది? ఎవరికంటే సమాధానం భూమి మీద? ఎవరికి ఇష్టలైన వారు? భార్యలారా, ఎవరికి ఇష్టం? మీ భర్తలకు ఇష్టలైన వారికి సమాధానం రాదు. ఎవరికి ఇష్టలైన వారికి సమాధానం? దేవునికి ఇష్టలైన వారికి సమాధానం. మరి ఈరోజు దేవుడు మిమ్మల్ని ఇష్టపడేటట్టుగా ఉండాలి అని అంటే దేవుని వాక్యం చదివిస్తుంది. ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం వచనం చదువుదాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని ఇష్టపడాలి అని అంటే మీరు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? విశ్వాసంతో. హల్లెలూయా. అనారోగ్య సమస్య వచ్చినప్పుడు నీ విశ్వాసం ఎవరి మీద పెడుతున్నావు? కష్టం వచ్చినప్పుడు నీ విశ్వాసం ఎవరి మీద పెడుతున్నావు? భర్త సహాయం కావాలనే దాని మీద పెడితే భర్త నిన్ను ఇష్టపడతాడు, నువ్వు భర్తని ఇష్టపడతావు. మధ్యలో దేవుడు ఇష్టపడే రీతిగా భర్తని ఇష్టపడకపోతే 100% మన సమాధానం కోల్పోతాం. ఈరోజు మీ అందరిలో సమాధానం రావాలంటే, మీ అందరిలో శాంతి నెమ్మది రావాలంటే, ఏదైతే క్రిస్మస్ మనం జరుపుకుంటున్నామో దాని నుండి కలిగే శక్తి, బలం, శాంతి, సమాధానం మనలో ఎల్లప్పుడూ ఉండాలంటే ఎవరికి ఇష్టలుగా బ్రతకాలి? దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. మరి బ్రతుకుదామా? దేవునికి ఇష్టలుగా బ్రతుకుదామా? లేకపోతే మన ఊరు సర్పంచ్ చెప్పినట్టు విందామా? లేకపోతే రకరకాల ప్రజలు ఉంటారు, రకరకాల నాయకులు ఉంటారు, రకరకాల పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళంతా చెప్పేది మనం వింటూ ఉంటూ పోతే వాళ్ళకి ఇష్టలుగా మనం బ్రతుకుతే సమాధానం మీరు కోల్పోతారు. ఈరోజు మనం ఎవరికి ఇష్టలుగా బ్రతుకుదాం? అంటే చెప్పాలా? దేవునికి ఇష్టలుగా. ఒకరిని బట్టి మీరు ఇష్టపడవద్దు, కానీ దేవుని బట్టి ఒక వ్యక్తిని ఇష్టపడటం, దట్స్ గుడ్. డోంట్ లైక్ ద పర్సన్ డైరెక్ట్లీ, సో లైక్ ద పర్సన్ విత్ ద పవర్ ఆఫ్ ద స్పిరిట్. దేవుని నామములో ఇష్టం ఎప్పుడైతే ఒక వ్యక్తి పైన చూపిస్తామో అది సమాధానం తీసుకొని వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నన్ను ఇష్టపడతారు ఎందుకంటే దేవుడు మధ్యలో ఉంటాడు కాబట్టి. మీకు నాకు గొడవలు కావు. అదే మీరు ఇష్టపడతారు, గొడవలు అయితే కొన్ని. ఎందుకు? దేవుడు మధ్యలో ఉంటాడు. అరే ప్రాఫిట్ అంటే నాకు ఇష్టం. ఎందుకు? ప్రాఫిట్ అనగానే ఎవరు గుర్తొస్తున్నారు? దేవుడు. మరి ఫలానా వ్యక్తి అనగానే నీకు ఎవరు గుర్తు రావాలి? దేవుడు గుర్తు రావాలి. ఫలానా వ్యక్తి అనగానే ఫలానా వ్యక్తి గుర్తొస్తే ఏం కోల్పోతారు? శాంతి, సమాధానం, సంతోషం కోల్పోతారు. ఇదే దేవుని యొక్క సువార్త. ఈ రోజు ఆ సమాధానం మీకు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ సమాధానాన్ని కోల్పోయి ఇక్కడికి వచ్చారో తిరిగి ఈ రోజు నుంచి చనిపోయేంత వరకు ఆ సమాధానం మిమ్మల్ని విడిచిపెట్టదు. I prophesy by the power of the Spirit. హల్లెలూయా, హల్లెలూయా. ఏ వ్యక్తిని ఇష్టపడినా దేవుణ్ణి ఇష్టపడినంతగా, దేవుని ఒక ఇష్టాన్ని బట్టి వ్యక్తిని ఇష్టపడితేనే శాంతి, సమాధానం. అందుకే భూమి మీద సమాధానం ఎవరికి వస్తుందంట? దేవుడికి ఎవరైతే ఇష్టలుగా ఉంటారో వారికి మాత్రమే సమాధానం, శాంతి, నెమ్మది. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వాక్యం అర్థమవుతుందా? అందరికి వాక్యం అర్థమవుతుంది. అది రాజ్యభారము ఎవరి భుజముల పైన దేవుడు పెట్టాడు? యేసుక్రీస్తు భుజముల పైన. నెక్స్ట్ ఏమంటున్నాడు? రాజ్యభారం తర్వాత ఆశ్చర్యకరుడు. 6th వర్డ్స్. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యాలు చేసేవాడు దేవుడు. కొన్నిసార్లు మనం రకరకాల విషయాల్లో తృప్తి లేకుండా జీవిస్తూ ఉంటాం. ఆశ్చర్యాలు దేవుడు ఎప్పుడు చేస్తాడు తెలుసా? ఎప్పుడైతే నువ్వు ఒక విషయంలో డిప్రెస్ అయిపోయి విశ్వాసంలో పడిపోయే అవకాశం ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఒక ఆశ్చర్యకార్యం జరిగిందనంటే
నీకు విశ్వాసం 100% లేదు. నువ్వు విశ్వాసంలో పడిపోయే టైంకి ఏం చేస్తాడు దేవుడు? ఆశ్చర్యాలు చేస్తాడు. ఈస్ ఎ గాడ్ ఆఫ్ మిరకిల్స్. అలాంటి ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగిస్తాడు. అది 100%. మనుషులు కూడా రకరకాల విషయాల్లో డిప్రెస్ అయిపోయి, కష్టం వచ్చినప్పుడు బాధపడుతూ, సంతోషం వచ్చినప్పుడు సంతోషంగా ఉండటం కాదు. కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా, ఏ విధమైన సమస్య నీకు తలెత్తినా, యేసుక్రీస్తు ప్రభు నాకు ఉన్నాడనే విశ్వాసం ఎప్పుడైతే ఉంటుందో, ఆశ్చర్య కార్యములు దేవుడు నీకు జరగనియడు. నువ్వు ప్రజలకు ఆశ్చర్య కార్యాలు చేస్తావు. యు ఆర్ ద సోర్స్ ఆఫ్ ద మిరకిల్స్. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు, ఆయనకు పేరు ఏంటంట? ఆశ్చర్యకరుడు. యేసుక్రీస్తు ప్రభు ఆశ్చర్య కార్యాలు పొందుకోవట్లేదు. ఆయన ఎవరు? ఆశ్చర్యకరుడు. అంటే ఏం చేసేవాడు? ఆశ్చర్యాలు చేసేవాడు. మరి మీరు ఆశ్చర్య కార్యాలు పొందుకునేవారా? ఆశ్చర్య కార్యాలు చేసేవాళ్ళన్న వాళ్ళు చెప్పకూడదాం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇలాంటి రాజ్య భారం, ఇలాంటి రాజ్య సంబంధమైన భారము మన భుజముల పైన కూడా దేవుడు పెట్టాడండి. ఎవరైతే దేవునికి ఇష్టలుగా బ్రతుకుతున్నారో, ఇదే ఆ సువార్త. శాంతి, సమాధానము, నెమ్మది అనే దేవుని శక్తి మీ అందరిలో ఉత్పత్తి. దేవుని ఒక రక్తము చేత మీరు ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకునే వారిగా ఉండునట్లుగా దేవుడు మిమ్మల్ని దీవించుగాక. గివ్ గ్లోరీ టు జీసస్ క్రైస్ట్. గట్టిగా చెప్పలు కొడదాం. థాంక్యూ జీసస్. హల్లెలూయా. నెక్స్ట్ ఏంటంట? ఆలోచన కర్త. ఆలోచించేవాడు కాదు. అందరు వింటున్నారా? యేసుక్రీస్తు ప్రభు అంట ఆలోచించేవాడు కాదు, ఆలోచన కర్త. ఆలోచనని ఏం చేస్తాడు? నిర్మిస్తాడు. ఆలోచనని ఏం చేస్తాడు? పుట్టిస్తాడు. ఆలోచనని ఏం చేస్తాడు? ఒక విధముగా ఆయన తయారు చేస్తాడంట. మరి ఈ రోజు మీలో దేవుడు రకరకాల ఆలోచనలు పుట్టిస్తాడు, రకరకాల ఆలోచనలను తయారు చేస్తాడు. అందుకే ఆయన పేరు ఏంటంట? ఆలోచన కర్త. ఆలోచించేవాడు కాదు, ఆలోచన కర్త. హల్లెలూయా. మనమేమో ఎన్నో ఆలోచిస్తూ ఉంటాం. కష్టాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు మొదటిగా మన మనసులో ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. ఒక ఆలోచనను ఎప్పుడైతే ఎక్కువగా ఆలోచిస్తామో అప్పుడు ఇంకొక ఆలోచన కర్తవుగా తయారవుతుంది. అప్పుడు సమాధానం ఇచ్చే ఆలోచన కర్తవుగా కాక సమాధానము తీసేసే ఆలోచన కర్తవుగా తయారవుతుంది. అలాంటివన్నీ క్యాన్సిల్ అయిపోతాం. హల్లెలూయా. ఎలాంటి ఆలోచన కర్తగా మీరు మార్చబడం? సమాధానము తీసుకొచ్చే ఆలోచనలు మీలో పుట్టాలి, మీరు పుట్టించాలి. ఎప్పుడైతే వాక్యము బయటి వారికి చెప్తూ ఉంటారో వాళ్ళలో ఆలోచనలు పుట్టాలి. ఎప్పుడైతే దేవుని నామాన్ని ప్రశస్తమైన స్థలములో దేవుని వార్తను ప్రజలకు పంచుతావో అక్కడ నువ్వే పుట్టిస్తున్నట్టు? ఆలోచనలు పుట్టిస్తున్నాడు. ఎప్పుడైతే ఆలోచనలు పుట్టిస్తున్నావో నీ పేరు కూడా ఏంటంట? ఆలోచన కర్త. వీరందరూ ఆలోచన కర్తలుగా నిర్ణయించబడ్డారు. లైక్ జీసస్. హల్లెలూయా. అండ్ ద నెక్స్ట్, బలవంతుడైన ఎవరు? దేవుడు. ఎవరు? బలహీనుడైన దేవుడా? బలవంతుడైన దేవుడు? బలవంతుడైన దేవుడు. మన బలం ఎక్కడుందో, మన బలం ఎక్కడుంది? కొంతమంది బలం జాబ్లో ఉంది, కొంతమంది బలం డబ్బులో ఉంది, కొంతమంది బలం ఫ్యామిలీలో ఉంది. రకరకాల బలాలు రకరకాల దాంట్లో పెట్టారు, ఇన్వెస్ట్మెంట్. ఈరోజు యేసుక్రీస్తు ఆయనకు ఒక పేరు. ఆ పేరు ఏంటి? బలవంతుడైన దేవుడు. ఆయనకి బలం ఉండటం ఒక ఎత్తు అయితే ఆయననే బలవంతుడైన దేవుడుగా నిర్ణయించబడటం ఒక ఎత్తు. బాగా గుర్తుపెట్టుకో. నీలో బలం ఉండటం వేరు, నువ్వే బలముగా మార్చబడటం వేరు. నీలో ఆశీర్వాదం ఉండటం వేరు, నువ్వే ఆశీర్వాదకరంగా మార్చబడటం వేరు. అబ్రహాములో ఆశీర్వాదం లేదు, అబ్రహాం ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. ఎప్పుడైతే నువ్వు ఆశీర్వాదకరంగా బలవంతుడిగా మార్చబడతావో, బలహీన స్థలములోకి వెళ్ళినప్పుడు నువ్వు బలాన్ని చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది నీలో లేదు, నువ్వే దేవుని బలముగా మార్చబడ్డావు కనుక నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని బలం ఆటోమేటికల్ గా బలహీనకు ప్రదర్శన చేయబడుతూ ఉంటారండి. ఈ వాక్యం వింటున్న వారందరిలో దేవుని బలం ఉండటం కాదు, దేవుని బలముగా మీరు మార్చబడబోతారు. You are the strength of Jesus Christ. Hallelujah.
మీరు ఒక స్థలానికి వెళ్ళినప్పుడు దేవుని బలం వచ్చింది రా అని అంటారు. నేను వచ్చి మీకు బలం ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను రావటమే దేవుని బలం. మీరు కూడా వస్తే ప్రజలకి దేవుని బలం చూపించాల్సిన ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు వెళ్ళటమే దేవుని బలం. ఈరోజు నమ్ముతున్నారా? నేను దేవుని బలాన్ని నమ్ముతున్నారా? యు ఆర్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ ఆల్మైటీ. ఇప్పుడు సాతాను మిమ్మల్ని చూసి ఏం చేస్తుంది? భయపడాలా లేదా? మీలో బలం ఉంటే సాతాను భయపడదు. మీరు బలముగా మార్చిపోయిన రోజే సాతాను మీకు భయపడుతుంది. అది అర్థం చేసుకో. నెక్స్ట్ ఏమంటున్నాడు ఇంకా? ఐజాయా చాప్టర్ నెంబర్ 9 వర్స్ నెంబర్ 6 నిత్యుడగు తండ్రి సమాధానకర్తయకు అధిపతి. మరి అలాంటి పరిశుద్ధుడైన తండ్రి మనకు ఒక్కడే ఉన్నాడు కనుక, ఆ ఒక్కడే భగవంతుడు మనకున్నాడు, ఆ ఒక్కడే దేవుడు మనకున్నాడు కనుక ఆయనను మాత్రమే నేను పూజిస్తా, ఆయనను మాత్రమే ఆరాధిస్తా. ఆయన సృష్టి కాదు, ఆయన సృష్టి కర్త. ఆయన రాయి రప్ప చెట్టు కాదు, రాయి రప్ప చెట్టును సృష్టించిన సృష్టి కర్త. మరి సృష్టిని పూజిస్తామా? సృష్టి కర్తన, సృష్టి కర్త. ఈ సృష్టి సృష్టించిన వాణిని మనం పూజించడమే క్రిస్మస్. అలాంటి దేవుడు ఒకడే, ఆయననే అందరికీ తండ్రి అయి ఉన్నాడంట. రకరకాల వర్గాలకు, రకరకాల జాతులకు, రకరకాల స్థలంలో ఉన్న ప్రజలందరికీ కూడా తండ్రి ఆ దేవుడై ఉన్నాడంట. ఆ ఒక్కడే మనందరికీ తండ్రిగా యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ అనే రూపంలో మీ అందరిలో నివసిస్తున్నాడని నేను నమ్ముతున్నానంటే, ఈ సంఘములో మీ అందరిలో ఆ తండ్రి అనే ఆత్మ మీద నివసిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి సమాధానము, శాంతి, నెమ్మది మనలో రావాలంటే ఏం చేయబడాలా? దేవునికి ఇష్టముగా ఉండాలి. మనం ఇష్టపడటం కాదు, దేవుని నుంచి ఇష్టం రావాలి. దేవుడు మనల్ని ఇష్టపడేటట్టుగా దేవుని విషయంలో మనం విశ్వాసాన్ని చూపించాలి. విశ్వాసము లేకపోతే దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. అది జరగదు. ఇంకా దేవుడు మిమ్మల్ని ఇష్టపడాలంటే ఎవరిని నమ్మాలి? మీరు ప్రతి పరిస్థితులలో దేవుని నమ్మినప్పుడు దేవుడు తన కార్యాన్ని మీ పట్ల ఖచ్చితంగా చేస్తాడు. ఈరోజు క్రిస్మస్ యొక్క ఆనందాన్ని, క్రిస్మస్ యొక్క సంతోషాన్ని మీ అందరి జీవితంలో మాత్రమే కాదు, మీ జీవితాల ద్వారా లోకంలో ఏ చీకటి ఉందో ఆ చీకటిని వెలుగుగా మార్చే ఆ వెలుగు మీలో దేవుడు పుట్టిస్తాడండి. That's the Christmas. The Lord has given that strength upon this church in Jesus' name. Hallelujah. సో చీకటిని వెలుగుగా మార్చడమే క్రిస్మస్. చీకటిని తీసేయడం కాదు, చీకటిని దేనిగా మార్చాలి? హల్లెలూయా. దేవుడు పాపాన్ని తీసేయడానికి వచ్చాడా? పాపులను తీసేయడానికి వచ్చాడా? చెప్పాలా? పాపాన్ని. దేవుడు పాపిని ప్రేమిస్తాడా? పాపమును ప్రేమిస్తాడా? పాపిని ప్రేమిస్తాడు. ప్రేమించాడు గనుకనే ఇక్కడ ఇంత దూరం మనం వచ్చాం. ఆ ప్రేమను అర్థం చేసుకొని ఆయనను స్తుతిస్తున్నాం. అని నా కోసం ఎవరేం చేయలేదే, యేసుక్రీస్తు ప్రభువు వారు చేశారనే ఆ ప్రేమ, దట్స్ ఎ లవ్ లెటర్. ఆ లవ్ లెటర్ ని మనం చదివినప్పుడే, దట్స్ ద వర్డ్. ఆ వాక్యం చదువుతున్నా కొద్దీ, ఆ ప్రేమ మనలో వెళ్తున్నా కొద్దీ దేవుని వెలుగు నీలో ఎక్కువ అవుతూ ఉంటుందంట. ఎప్పుడైతే దేవుని వెలుగు నీలో ఎక్కువ అవుతూ ఉంటుందో, ప్రశస్తమైన దేవుని శక్తి ద్వారా నువ్వు చీకటిలోకి వెళ్ళినప్పటికీ ఆ చీకటి మాయమై నీలో ఉన్న వెలుగు అక్కడ ప్రకటించబడుతూ ఉంటుందంట. ఆ వెలిగే దేవుని సువార్త, ఆ వెలిగే దేవుని వాక్యం, ఆ వెలిగే దేవుని యొక్క జ్ఞానం. ఈరోజు ఆ విధమైన జ్ఞానం మీ ద్వారా ప్రకటించబడుగా. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఆ తండ్రి అంటే ఇష్టం, ఈ తండ్రి అంటే ఇష్టం కాదు. తండ్రి ఒక్కడే, దేవుడు కూడా ఒక్కడే. కులానికి ఒక దేవుడు, మతానికి ఒక దేవుడు, వర్గానికి ఒక దేవుడు, ప్రాంతానికి ఒక దేవుడు, కుటుంబానికి ఒక దేవుడు కాదు. ప్రపంచానికి దేవుడు ఒక్కడే. అర్థమవుతుందా? రకరకాల వర్గాలకు దేవుడు, రకరకాలుగా ఉండ దేవుడు ఒక్కడే. మన ఒక్క దేవుడైన ఆ యేసుక్రీస్తు ప్రభుని మీరు నిజంగా స్తుతించాలని ఆశపడితే దేవుడు ఆ శక్తిని మీ అందరిలో ఉత్పత్తి చేస్తాడు. దేవుడు ఆ ఆశీర్వాదాన్ని మీ అందరి జీవితంలో కలగజేస్తాడు. ఎంతమంది నమ్ముచున్నారు? ఇది ఆ సమాధానం నాకు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ క్రిస్మస్ వేళలో దేవుడిచ్చే ఆ సమాధానం, శాంతి, నెమ్మది. ఎంతమందికి టెన్షన్స్ ఉన్నాయో, ఎంతమందికి వరీస్ ఉన్నాయో, ఎంతమందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎంతమందికి అనారోగ్య సమస్యలు ఉన్నాయో, ఒక్కటి చెప్పండి, యేసయ్యా నువ్వు నన్ను ప్రేమిస్తున్నందుకు నీకు స్తోత్రం. చెప్తారా? చెప్తారా?
అన్ని కష్టాలు ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, టెన్షన్స్ ఉన్నాయి. రేపు ఈఎంఐ కట్టాలి, రేపు అప్పు కట్టాలి, రేపు అది చేయాలి, ఇది చేయాలి. నన్ను పట్టించుకోవట్లేదు, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, నాకు సమస్యలు ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ టెన్షన్స్ నీకు ఉన్నాయా? ఒక్క వర్డ్ చెప్పండి, యేసయ్యా ఐ లవ్ యూ. చెప్తాము గట్టిగా, నేను వినాలి. మనస్ఫూర్తిగా నాకు అరుస్తున్నారా? మనస్ఫూర్తిగా చెప్దామా? యేసయ్యా ఐ లవ్ యూ. మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఆహా చెప్పండి. ఆ యేసయ్య నాకు చెప్పాలి. అమ్మ నిజంగా ప్రేమిస్తున్నారు ప్రాఫెట్ అని యేసు ప్రభు నాకు చెప్పిన దానికి చెప్పండి. చెప్పండి గట్టిగా, గట్టిగా. Big love to Jesus Christ. హల్లెలూయా, హల్లెలూయా. నీ మనసులో ఎంత బాధ ఉన్నా, చెప్పుకోలేని సమస్యలు ఎన్ని ఉన్నా, నో ప్రాబ్లం. God is with you and the Lord Jesus is loving you. అందరికన్నా ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. అందరికన్నా ఎక్కువగా దేవుడు మిమ్మల్ని ఇష్టపడుతున్నాడు. అందరికన్నా ఎక్కువగా దేవుడు మీకు తోడై ఉన్నాడు. అందరికన్నా ఎక్కువగా దేవుడే మీ నీడ కన్నా ఎక్కువగా దేవుడు మీకు తోడై ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వచ్చే పడుకోవాలన్నా కానీ తల్లికి భయం అవుతుంది. ఎందుకంటే పడుకున్నప్పుడు పక్కనున్న చెట్టు పిల్ల ఎలా ఉందో తెలియదు. మైండ్లో ఎలా ఉందో ఆ ఆలోచన వస్తుందా? పడుకున్నప్పుడు రాదు, నిద్రపోయిన తర్వాత మర్చిపోతాం. కానీ ఆ దేవుడు ఏమని అంటున్నాడు? తల్లైనా మరచినేమో కానీ నేను నిన్ను మరువను, ఇజ్రాయేలు దేవుడు కునుకడు, నిద్రపోడు. That is what the God's love. Hallelujah. Hallelujah. నీ పాదములకు రాయి తగలకుండా ఆయన తన దూతలనిచ్చి కాపాడుతాడంట. నువ్వు మార్గంలో నడుస్తున్నప్పుడు ఎక్కడ పడతావేమోననే ఆ జాగ్రత్త నీకన్నా నీ మీద ఎక్కువ, ఆయనకు నీ మీద ఎక్కువ ఉంటుంది. అంత ప్రేమ దేవుడు మీపై చూపిస్తున్నాడు. కాబట్టి సిలువలో బలియాగమయ్యాడు. ఈ భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు సిలువలో బలియాగమై నీ కోసము, నా కోసం, నీ పాపము నా పాపము వెళ్ళిపోవటము కోసము తన స్వరక్తాన్ని మనందరికి ఇచ్చాడు. ఆ రక్త ప్రోక్షణ ఎప్పుడైతే మన ఆత్మ పైన ప్రోక్షించబడుతుందో, మన ఆత్మ శుద్ధీకరణ చేత శుద్ధిగా మారి, పవిత్రముగా మారి, పరిశుద్ధముగా మారి దేవునితో సావాసం ఉండాలి. దేవుని లాగా మనం కూడా మార్చబడతాం. యేసుక్రీస్తు లాగా మనం కూడా మార్చబడతాం. అప్పుడు అంటావండి, నేను నా తల్లిదండ్రుల లాగా లేను, యేసుక్రీస్తు లాగా ఉన్నాను. ఎందుకంటే నాలో ఉన్న రక్తం యేసు రక్తం, నీలో ఉన్న రక్తం యేసు రక్తం. నాలో ఉన్న రక్తం యేసు రక్తం అయితే నా అవయవాలు, నా ప్రతి ఒక్క గుణశీలత ఎలా పనిచేస్తాయి? యేసయ్య లాగా పనిచేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సువార్త ఎంతమంది అయితే విన్నారో మీరంతా ధన్యులని పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తున్నారు. ఆ సమాధానం, శాంతి, నెమ్మది మీ తలపైకి వచ్చుగా. హల్లెలూయా. అందరికి వాక్యం అర్థమైందా? ఏం చేయాలి క్రిస్మస్కి? క్రిస్మస్ అంటే మనకన్నా ఎక్కువ అన్యులు జరుపుకోవాలి. క్రిస్మస్ మనకన్నా ఎక్కువ ఎవరు జరుపుకోవాలి? అన్యులు ఎప్పుడు జరుపుకుంటారు క్రిస్మస్ అంటే, నువ్వు సంపాదించిన ఆస్తిలో నుంచి కొద్ది భాగం హెల్ప్ఫుల్గా వాళ్ళకి ఏదైనా ఇవ్వడం, బట్టలు ఇవ్వడమా, వాళ్ళకి ఏదన్నా అప్పు తీర్చడమా, ఏదైనా గిఫ్ట్స్ ఇవ్వడమా, ఏదైనా సరుకులు ఇవ్వడమా, అంటే వాళ్ళ మనస్సులో, వాళ్ళ ముఖములో ఏం చూడాలి? మనం సంతోషాన్ని చూడాలి. అప్పుడు అసలైన క్రిస్మస్ వాళ్ళలోకి వస్తుంది. ఎప్పుడైతే అన్యులు క్రిస్మస్ జరుపుకుంటున్నారో ఈ విధానాన్ని బట్టి, నీ ద్వారా క్రిస్మస్ అన్యులు జరుపుకున్నప్పుడల్లా దేవుడు సంతోషిస్తాడు, నిన్ను బట్టి సంతోషిస్తాడు. దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తే పక్కన దూతలు ఉంటాయి, అవి అసూయ పడతాయని. ఇన్ని రోజులు నన్ను బట్టి సంతోషించిన దేవుడు ఇప్పుడేమో ఆ వ్యక్తిని బట్టి సంతోషిస్తున్నాయని దూతలు అసూయ నీ దగ్గరకు వస్తాయి, కళ్ళలోకి వచ్చి పిసుకు తప్పిగా. హల్లెలూయా. అలా చేయదు. కానీ దూత వచ్చి ఏం చేస్తుందంట? సువార్త ప్రకటిస్తుంది. దూతలు వచ్చి మహా సంతోషకరమైన వాక్యాన్ని మీలో ప్రకటించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ క్రిస్మస్ మనం జరుపుకోవడమే కాదు, ఎవరు జరుపుకోవాలి? యేసుక్రీస్తు ప్రభు గురించి తెలియని వాళ్ళంతా జరుపుకోవాలి. ఎందుకంటే ఈ పండుగ భారతదేశంలో మాత్రమే జరగదు, పాకిస్తానో, ఆఫ్రికానో, చైనాలో మాత్రమే జరగదు. ఎక్కడ జరుగుతుంది ఈ పండుగ? ప్రపంచ వ్యాప్తిగా జరిగే పండుగ.
ప్రపంచవ్యాప్తిగా జరిగే పండుగ ఏదైనా ఉందా అని అంటే ఏది ఉంది? క్రిస్మస్. ప్రపంచం అంతా వెలుగుతో నింపబడుతుంది ఈ నెలలో. ఈ నెలలో అన్ని జాబ్స్కి అమెరికా వాళ్ళు, ఫారెన్ సంబంధించిన వాళ్ళంతా హాలిడేలు ఇస్తారంట. యాక్చువల్గా క్రిస్మస్ మనం ఒక దినం జరుపుకుంటాం, కానీ వేరే దేశాల వాళ్ళైతే రోజు జరుపుకుంటారు. 31 రోజులు జరుపుతూనే ఉంటారు. 31 రోజులు ఆఫీస్ అంతా సెలవులు పెట్టుకుంటారు. యాక్చువల్ గవర్నమెంట్ హాలిడేస్ అన్ని. ఎందుకంటే దాని యొక్క విలువ వాళ్ళకి తెలుసు, మనకి తెలీదు, మన వాళ్ళకి తెలియదు. హల్లెలూయా. ఎన్ని హాలిడేలు ఉన్నా లేకపోయినా కనీసం ఈ రాత్రి పూటనైనా మనం సంతోషిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి ఇష్టలుగా బ్రతకాలని దేవుడు సూచిస్తున్నాం. చెప్పండి, దేవునికి ఇష్టలుగా బ్రతికినప్పుడు నీ భుజముల పైన ఏం పెడతాడు దేవుడు? రాజ్యభారం, రాజ్యతత్వం. హల్లెలూయా. ఇది 2026లో చూస్తారా మరి రాజ్యభారం ఎట్లా ఉంటుందో? ఎంతమంది చూడాలనుకుంటున్నారు? కింగ్షిప్ అనాయింటింగ్ ఇస్ రెడీ ఫర్ యు. దేవుని యొక్క రాజ్య అభిషేకం మీకోసం ఎదురు చూస్తుంది. ఈ స్థలములో ఈరోజు వచ్చిన వారందరి మీద ఆ అభిషేకం ప్రవహించబడుగా. హల్లెలూయా, హల్లెలూయా. రాజు అనంటే, రాజులు ఏం చేస్తారంటే మనుషులను పరిపాలిస్తారు, అంతేనా? ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఎవరిని పరిపాలిస్తారు? లోకాన్ని, మనల్ని పరిపాలిస్తారు. మరి మనం దేనికి రాజులమంట? పరిస్థితులకు రాజులంట మీరు, కష్టాలకు రాజులంట, రోగ వ్యాధులకు మీరు రాజులంట. మీరు చెప్తే రోగాలు వింటాయి, మీరు చెప్తే పరిస్థితులు వింటాయి, మీరు చెప్తే కృంగిపోయే శక్తులు ఏవైతే ఉంటాయో అవి విని విడిచిపెడతాయంట. ఆ రాజ్యాధికారం మీదే అని దేవుడు చెప్తున్నాడండి. That's the power of the kingship that is going to be ultimate. హల్లెలూయా. అలాంటి రాజ్యభారం మీ అందరి భుజముల పైన దేవుడు కలగజేయుగాక. హల్లెలూయా. ఇంకా ప్రోగ్రామ్స్ ఉన్నాయని నేను నమ్ముతున్నాను. సో ఎంతమందికి వాక్యం అంటుంది? మరి వాక్యాన్ని బట్టి ఒక ప్రార్థన చేద్దామా? అందరం కళ్ళు మూసుకొని ఒకళ్ళు మీకు వచ్చినట్లయితే ప్రార్థన చేద్దాం. లార్డ్, నాలో ఈ రోజు మాత్రమే జన్మించటం కాదు, ప్రతి దినము మీరు జన్మిస్తూనే ఉండాలి, నూతన పక్షి పడుతూనే ఉండాలి. ఈ క్రిస్మస్ నేను జరగడం కాదయ్యా, నా ద్వారా అనేక ప్రజలకు జరిపించడమే దశ క్రిస్మస్. అలాంటి పనులు నేను చేయాలి, నా చేతులతో చేయాలి, నా కష్టముతో చేయాలి. నా చెవితోచి పడిన కష్టముతో సంపాదించిన ఆస్తితో క్రిస్మస్ చేయాలి. సంఘం కూడుకొని చేసేది కాదు క్రిస్మస్. దట్స్ నాట్ ద రైట్ థింగ్. మనం అందరం కూడుకొని అన్యులకు ఏదైతే మనం హెల్ప్ఫుల్ గా ఉంటామో దట్స్ ద క్రిస్మస్. ప్రార్థన చేద్దాం. తండ్రి, యేసుక్రీస్తు నామమున వీరందరినీ ప్రభువా ఐక్యపరిచి నీ సన్నిధికి వీరిని తీసుకొచ్చినందుకు వందనాలు. పరిశుద్ధాత్ముడా, నీ పట్ల విశ్వాసం చూపించడానికై శక్తిని వీరికి ఇవ్వండి దేవా. నువ్వు వీరిని ఇష్టపడేటట్టుగా వీరి విశ్వాసం బలపరచుకొనును గాక. ఏ స్థితిలో ఉన్నను, ఏ పరిస్థితిలో ఉన్నను, కష్టము నష్టములో ఉన్నను అయ్యా, నువ్వు వీరిని ఇష్టపడుతున్నావు. ఎందుకంటే వారు నీపై విశ్వాసాన్ని చూపిస్తున్నారు. విశ్వాసంలో ఓడిపోవట్లేదయ్యా, విశ్వాసంలో బలహీనులుగా లేరు, విశ్వాసములో గొప్ప స్థాయి కలిగి ఉన్నారు. ఏ కష్టం వచ్చినా నేను ప్రార్థిస్తాను, ఏ సమస్య వచ్చినా నేను ప్రార్థిస్తాను. ఎలాంటి అవివేకము కలిగిన పనులు చేసినా వివేకాన్ని నేను అడుగుతాను, అజ్ఞానము కలిగిన పనులు చేసిన జ్ఞానాన్ని నేను అడుగుతానయ్యా, కానీ కృంగిపోను. జ్ఞానాన్ని నేను అడుగుతాను కానీ బాధపడను. ఈ రీతి సమాధానం, శాంతి, నెమ్మది, సంతోషం, బలం వీరిలో ప్రకటిస్తూ అయ్యా, వీరు బలవంతులుగా ఉండునట్లు ప్రార్థిస్తూ, ఆశ్చర్యకరులుగా వినున్నట్లు ప్రార్థిస్తూ, ఆలోచన కర్తలుగా వినున్నట్లు ప్రార్థిస్తున్నాం, సమాధాన అధిపతులుగా వినున్నట్లు ప్రార్థిస్తున్నాం, తండ్రి స్థానములో ఉండున్నట్లు ప్రార్థిస్తున్నాం. ఆ నాయకత్వపు శక్తి వీరికి ఆజ్ఞాపిస్తున్నాం. రాజ్య భారము వీరి భుజముల పైన ఉండున్నట్లు ప్రార్థిస్తున్నాం. ఈ క్రిస్మస్ వేళలో ప్రభా నూతనమైన శక్తిని రానున్న సంవత్సరంలో వీరికి ఇప్పటి నుంచే కలగజేయమని ప్రార్థిస్తున్నాం. Father, I bless each and everyone by the power of this word. ఏ వాక్యం అయితే ఇప్పుడు ప్రచురించారో పరిశుద్ధాత్ముడా, ఈ వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరిని బ్లెస్ చేస్తూ